నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. పచ్చళ్ళు అనేసరికి భయపడతాం కదా. కరివేపాకు పచ్చడికి అస్సలు ఎలాంటి భయం లేకుండా డైలీ కూడా తినొచ్చు అనమాట. మనకి జుట్టు ఊడిపోవటాన్ని బాగా తగ్గిస్తుందండి కరివేపాకు పచ్చడి. కరివేపాకు పొడి కూడా కరివేపాకు పచ్చడిలో చాలా విటమిన్స్ అవి కూడా మనకు బాగా దొరుకుతాయి అన్నమాట పుష్కలంగా. విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుందంటారు కదా కరివేపాకులో. మనం లేత కరివేపాకుతో ఈరోజు నిల్వ ఉండే పచ్చడి చేసుకుందాం. ముదిరిన కరివేపాకుతో పచ్చడి వేరేగా ఉంటుందండి. ఇలా లేత కరివేపాకుతో ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని మీరు కరివేపాకు కడిగేటప్పుడు చిన్న టిప్ అండి, కరివేపాకు పూర్తిగా ఆకు నుంచి రెలిసేసిన తర్వాత కడగొద్దు. ఇలా కొమ్మలు కొమ్మలుగా ఉండగానే బకెట్లో బాగా ఇలా బట్టలు జాడించుకుంటాం కదా మనం, అలా జాడించినట్టు కడిగి వీలైతే తీగ మీద ఆరపెట్టుకుంటే ఆకుకి రెండు వైపులా కూడా ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్ ఎగ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. అప్పుడు దానిని కరివేపాకుని ఆరపెట్టుకున్న తర్వాత ఇలా సెపరేట్ చేసుకోవాలి. ముందుగానే ఇలా ఒలిచేసిన తర్వాత నీళ్ళల్లో వేసామనుకోండి, ఆకు ఒక్కొక్కటిగా మనం విడదీయలేము, ఆకుకి మధ్యలో కూడా తడి ఉండిపోతుంది. అప్పుడు మీకు కరివేపాకు పాడవుతుంది. ఆ చిన్న టిప్పు మీరు పాటిస్తే కరివేపాకు పచ్చడి కనీసం ఇది 3-4 నెలలు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ఎక్కడ తడి లేకుండా పూర్తిగా ఒలిసేసిన లేత కరివేపాకుని ఒక కప్పుడు తీసుకుని మీకు కరివేపాకు ఎంత ఉందో దాన్ని బట్టి మనం మసాలా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు ఇది ఒక 100 గ్రామ్స్ ఒక బరువు ఎక్కువ ఉండదు కదండి, లేతగా ఉంటుంది కదా. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఒక 10-15 ఎండుమిరపకాయలండి. నేను ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి, పులుపు తినేదాన్ని బట్టి నేను 50 గ్రాములు చింతపండు, మీకు చింతపండు ఎంత తీసుకుంటున్నామో కూడా బెల్లం కూడా అంతే తీసుకోండి. కరివేపాకులో జనరల్గా చిన్న చేదు ఉంటుంది, ఆ చేదు తగ్గటానికి చింతపండు బెల్లం. బాండి వేడి చేసుకుని లో ఫ్లేమ్లో ధనియాలు, జీలకర్ర, చిటికెడు మెంతులన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సన్నని మంటపై వేయిస్తే లోపల వరకు వేగుతుందన్నమాట, సువాసన బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు కూడా అలా వేయించుకోండి. ఇలా వేగేటప్పుడు చిన్నది కథ గుర్తొచ్చింది. ఎవరైనా ద్రోహులు దొంగలు దొరికితే ఇలా వేయించి ఎండుమిరపకాయలు వేయించిన పొగ పెట్టేవారట వాళ్ళకి పూర్వం. అలా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుని అదే మూకుట్లో 2 స్పూన్స్ నూనె వేసుకుని ఈ కరివేపాకుని బాగా చిటపట అంటుంది కదా, అది పూర్తిగా చిటపట మంటం తగ్గే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గటం వల్లండి పూర్తిగా డీప్ ఫ్రై అయిపోతే దాంట్లో ఉన్నవన్నీ ఆవిరైపోతాయి అంటారు కదా, అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కరివేపాకు వేగుతుంది ప్లస్ మగ్గుతుంది కూడా. మూత మట్టికి పెట్టొద్దండి, ఎప్పుడైతే మూత పెడతామో మనకి ఆవిరి పడుతుంది. ఏ ఏ ఏ పొడి అయినా సరే మూత పెట్టి వేయిస్తే ఏమవుతుందంటే ఆవిరి పట్టేసి చెమ్మ తేరుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. అదే మూకుట్లో ఒక కాఫీ కప్పు అంటే ఒక 100 ml అలా వాటర్ వేసుకుని బాగా మసిలిన తర్వాత చింతపండు అందులో వేసి బాగా ఉడకనివ్వండి. చింతపండు బెల్లం కలిపి ఉడకాలన్నమాట, పాకంలాగా రావాలి. ఇది చింతపండు బెల్లం ఇవన్నీ కలిసిన తర్వాత ఇది పాడవదండి, ఇది ఒక సిరప్ లాగా తయారవుతుంది. మీకు నీరు వేసారు కదా పచ్చడి పాడవదా అని అడుగుతారు కదా, అస్సలు పాడవదండి. ఎందుకంటే మీరు ఉత్తి నీరుగా వేస్తే పాడవుతుంది. ఆల్రెడీ షుగర్ సిరప్ ప్లస్ కారము, చింతపండు, బెల్లం అన్నీ అయిపోయి ఇది పాకం అయిపోయింది కదండి, ఇంకెందుకు పాడవుతుంది, పాకంలాగా అయిపోయింది. ఇది బాగా కాస్త మన గులాబ్ జామ్ పాకంలాగా 2 తీగలు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చెమ్మ ఆరాలండి. కరివేపాకులో ఎలాంటి వేడి ఉండకూడదు, బాగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. వీలైతే రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఎండుమిరపకాయలు వేసాం కదా, కారం సరిపోదా అనుకోవద్దు. ఆ కారం ఆ పొడికి కరివేపాకుకి సరిపోతుందండి. ఈ బెల్లం చింతపండు వీటికి ఉండకారం వేయాలి తప్పదు, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూను
ఇలా ముందుగా ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, ఈ మసాలా అంతా పొడి కొట్టేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం గ్రైండింగ్ అంతా ఈవెన్గా వస్తుంది అన్నమాట. మొత్తం అన్నీ కలిపి కొట్టామనుకోండి మధ్య మధ్య ధనియాలు అవి కూడా నలగవు. ఇలా గుండ కొట్టిన తర్వాత కొద్ది కొద్దిగా ఇది వేసుకుంటూ కరివేపాకును కూడా పూర్తిగా పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పాకం వేసుకోవాలి ఇందులో. ఈ పాకం ఉంది కదా, అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఏమాత్రం చిన్న వేడి ఉన్నా పదును వస్తుంది, పచ్చడి పాడవుతుంది. మీరు ఎంత నూనె వేయండి, ఎంత నూనె వేసినా కూడా చెమ్మ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. బాగా మీకు ఎక్కడ ఇంకా వేసిన పాకం తప్ప ఇంకెలాంటి తడి ఉండదండి. చూసారా, కాస్త గట్టిగానే వచ్చింది. మనం ఇందులో నూనె పూర్తిగా వేయలేదు. ఇప్పుడు నూనె తాలింపు పెట్టుకుంటే కాస్త జారుగా ఉంటుంది. పచ్చడి అయితే చాలా బాగా స్మెల్ మటుకి మంచిగా వస్తుంది అన్నమాట. ఇదే మూకుట్లో పచ్చడి అంతా వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడండి. మిగిలిన నూనెలు అంత బాగుండవు. నువ్వుల నూనె నేను ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి కూడా కచ్చా పచ్చాగా దంచి వేయండి. వెల్లుల్లి బాగా వేగాలండి. వెల్లుల్లిలో ఎలాంటి పచ్చిదనము ఉండకూడదు. విచిత్రం ఏంటంటే కరివేపాకు పచ్చడిలో కరివేపాకు తాలింపు హైలైట్. మనం పచ్చడి అంతా కరివేపాకుతో చేసిన పైనుంచి చేసిన కరివేపాకు తాలింపు అదిరిపోద్ది అన్నమాట. పచ్చడి బాగా చల్లారిన తర్వాత నూనె కూడా బాగా చల్లారాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయండి. బాగా వేడిది వేసేయద్దు. అలా వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కలపండి. అలా కలపటం వల్ల మీకు పచ్చడి అనేది పాడవదు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే మీకు 3-4 నెలలు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. నేను ఇంకా ఆయిల్ చాలా తక్కువ వాడానండి. దగ్గర 50 to 100 ml ఆయిల్ కూడా పట్టి ఉండదు దీనికి. మీకు కాస్త నిల్వ ఉండాలి అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. చూస్తారా, 1 గంట పోయేసరికి ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో పైకి. అందులో బెల్లం కూడా ఉంటుంది కదండి, ఆయిల్ పైకి చిమ్ముతుంది అన్నమాట. చిమ్ముతూ కాస్త ఊరిన తర్వాత కొద్దిగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అంతేనండి, అద్భుతమైన అమృతం లాంటి కరివేపాకు నిలవ పచ్చడి, ఆంధ్ర స్పెషల్ తీపి కరివేపాకు పచ్చడి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపో. మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్.